MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. నేను శివాని. పట్నం కథలకు కాలం చెల్లిందా, లేదంటే పల్లె కథలు కావాలని మన హీరోలే డిమాండ్ చేస్తున్నారా? హీరోలంతా రూరల్ డ్రామాల వైపు వెళ్ళడానికి కారణమేంటి? టాలీవుడ్ ను రూల్ చేస్తున్న రూరల్ డ్రామాల వెనక అసలు మర్మమేంటి? బన్నీ చరణ్ నుంచి మొదలుపెట్టి విజయ్ అఖిల్ వరకు అంతా అదే దారిలో వెళ్ళడానికి కారణమేంటి? ఎక్స్క్లూసివ్ గా చూద్దాం పదండి. పల్లెటూరి కథల్లో ఉండే ఆ ఒరిజినాలిటీ, స్టైలిష్ యాక్షన్ సినిమాల్లో కనిపించట్లేదు మన హీరోలకి. అందుకే అంతా రూరల్ డ్రామాల వైపు అడుగులేస్తున్నారు. కావాలంటే చూడండి, భైరవన్ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ ముచ్చటపడి మరీ చేశారు. తనకు మాస్ ఆడియన్స్ కి We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. రీచ్ అవ్వాలంటే దిగిపోయి నటించాలి అని ఈ కథ ఎంచుకున్నట్లు తెలిపారు బెల్లంకొండ. ఈ మధ్య వచ్చిన తండేల్, పుష్ప లాంటి సినిమాలైనా, సెట్స్ పై ఉన్న రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అఖిల్ లాంటి హీరోల సినిమాలైనా అన్నీ రూరల్ డ్రామాలే. రామ్ చరణ్, బుచ్చిబాబు, పెద్ది సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న కథ. రంగస్థలం కంటే రూరల్ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నారు బుచ్చిబాబు. ఇక అఖిల్ కూడా తొలిసారి లెనిన్ అనే రూరల్ డ్రామా చేస్తున్నారు. ఇప్పటి వరకు స్టైలిష్ గా కనిపించిన అఖిల్ లెనిన్ కోసం పూర్తిగా గెటప్ మార్చేశారు. అల్లు అర్జున్, అట్లీ సినిమా కూడా సైన్స్ ఫిక్షన్ తో పాటు రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. మెర్సల్, విజిల్ లాంటి సినిమాల్లో ఆ రూరల్ టచ్ బాగా చూపించారు అట్లీ. బన్నీతోనూ ఇలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారు ఈయన. అలానే చిరంజీవి, విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమాలు పల్లెటూరి కథలే. జూనియర్ ఎన్టీఆర్, దేవరా పూర్తిగా రూరల్ డ్రామానే. ప్రశాంత్ నీల్, డ్రాగన్, వార్ 2 స్టైలిష్ సినిమాలైన దేవరా 2తో మరోసారి రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే రానున్నారు తారక్. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా, రౌడీ జనార్దన్ అవుట్ అండ్ అవుట్ రూరల్ డ్రామా. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా మూవీ సైతం కంప్లీట్ గ్రామీణ నేపథ్యంలోనే రానుంది. మొత్తానికి రూరల్ డ్రామాలే టాలీవుడ్ ని రూల్ చేస్తున్నాయి ఇప్పుడు. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా? విడుదలకు ఇంకా 2 వారాలు కూడా లేదు. మరి ఇంత తక్కువ టైంలో ఎలా ప్రమోట్ చేయబోతున్నారు? అసలు ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు? ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ వస్తారా? ఇవన్నీ ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియన్ సినిమా విడుదలవుతుందంటే కనీసం 2 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు విషయంలో సీన్ రివర్స్ లో జరుగుతుంది. రిలీజ్ కు ఇంకా 2 వారాలు కూడా లేదు. అయినా కూడా ఇప్పటికీ ట్రైలర్ రాలేదు. పూర్తిస్థాయి ప్రమోషన్స్ జరగట్లేదు. దీనిపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో మిగిలిన హీరోల సినిమాల్లా దీన్ని ప్రమోట్ చేయలేకపోతున్నారు. ఉన్న తక్కువ సమయాన్నే వీలైనంత వరకు వాడుకోవాలని చూస్తున్నారు మేకర్స్. ఈ మధ్య డబ్బింగ్ కూడా పూర్తి చేశారు పవన్. ఇక జూన్ మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తామని చెప్పారు నిర్మాత ఏఎం రత్నం. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జూన్ 8న జరగబోతోంది. భారీ ఎత్తున ఈ వేడుక ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పవన్ కూడా ఈ ఈవెంట్ కు రానున్నారు. అలాగే చెన్నైలో ఈవెంట్ అయిపోయింది. ముంబైలోనూ ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. వారణాసిలో ప్రీ రిలీజ్ అనుకున్నారు గానీ సమయం లేకపోవడంతో కుదరలేదు. మొత్తానికి ఉన్న 10 రోజుల్నే జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పిల్ల జమీందార్లో ఓ డైలాగ్ ఉంటుంది. దేవుడు వస్తువులను వాడుకోవడానికి, మనుషులను ప్రేమించడానికి పుట్టించాడు, కానీ మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఈ డైలాగ్ ఆడియన్స్ కు బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు తెలియకుండానే ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. మన ఆడియన్స్ టేస్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి. మామూలుగా అయితే ఓటీటీలో పాత సినిమాలు, థియేటర్స్లో కొత్త సినిమాలు చూడాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. కొత్త సినిమాలను ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేసి పాత సినిమాల కోసం థియేటర్స్ వైపు పరుగులు తీస్తున్నారు ప్రేక్షకులు. కలేజా సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్లకు పోటెత్తారు మహేష్ అభిమానులు. ఎంతలా అంటే అదే రోజు విడుదలైన కొత్త సినిమా భైరవంను కూడా డామినేట్ చేసేలా. ఫస్ట్ డే కలెక్షన్స్ లోనూ భైరవంను మంచి మార్జిన్తో క్రాస్ చేసింది కలేజా. అంతేకాదు, మొన్న మధ్య గబ్బర్ సింగ్ కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ చిన్న, మీడియం రేంజ్ కొత్త సినిమాలకు వసూళ్లు రావట్లేదు. నోస్టాలజీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. అందులోనూ నిన్నటి జనరేషన్ మూవీ లవర్స్
తమ చిన్నప్పటి సినిమాలను థియేటర్స్లో చూడ్డానికి ఇష్టపడుతున్నారు. అందుకే పాత సినిమాలకు వచ్చిన రిసెప్షన్ కొత్త సినిమాలకు కనిపించట్లేదన్నది విశ్లేషకుల వాదన. కొత్త సినిమాలు మాత్రం ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా 30 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ ధైర్యంతోనే ప్రేక్షకులు థియేటర్స్కు వెళ్లడమే మానేస్తున్నారు. పైగా స్టార్ హీరోల సినిమాలే రావట్లేదు. థియేటర్స్ ఇష్యూకు ఇది కూడా ఓ కారణమే. ఇదే కంటిన్యూ అయితే ఓటీటీ కొత్త సినిమాల కోసం, థియేటర్స్ పాత సినిమాల కోసం వాడాల్సిందే. శ్రీలీల పెళ్లి చేసుకోబోతుందా? ఊరుకోండి, పట్టుమని 25 ఏళ్లు కూడా లేవు. పైగా కెరీర్లో కూడా టాప్ ఫామ్లో ఉంది. ఇలాంటి టైంలో పెళ్ళేంటి అని అనుకుంటున్నారు కదా. నిప్పులేందే పొగ వస్తుందా చెప్పండి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వార్తలే ఈ నిప్పును రాజేస్తూ ఉంటాయి. మరి శ్రీలీల పెళ్లిపై ఇప్పుడు ఎందుకు న్యూస్ వచ్చిందో చూద్దాం పదండి. ఉన్నట్లుండి శ్రీలీల పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అదేంటి అనుకోవచ్చు. కానీ ఆమె పసుపు పెట్టుకుంటోన్న ఫోటోలు వైరల్ కావడంతో నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలొచ్చాయి. పైగా ఆ మధ్య బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల ప్రేమలో పడిందనే వార్తలు కూడా రావడంతో ఈ రెండూ బాగా లింక్ అయ్యాయి. శ్రీలీలకు అప్పుడే పెళ్లేంటి, అందులో నిజం లేదంటూ ఆమె ఫ్యాన్స్ ఈ న్యూస్ నమ్మలేదు. ఇప్పుడు వాళ్ల నమ్మకమే నిజమైంది. అసలు విషయం ఏంటంటే ఆమె ఇంట్లో కొన్ని పూజలు జరిగాయి. అందులో భాగంగానే ఈ పసుపు పెట్టుకుంటోన్న స్టిల్స్ బయటకొచ్చాయి. దాంతో నిశ్చితార్థమైంది, పెళ్లికి రెడీ అంటూ వార్తలొచ్చేశాయి. కెరీర్లో చాలా బిజీగా ఉన్నారు శ్రీలీల. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, లెనిన్ సినిమాలు చేస్తోన్న ఈమె తమిళంలో పరాశక్తిలో నటిస్తున్నారు. అలాగే హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. మరో సినిమా కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో పెళ్లి అనే కాన్సెప్టే తన లైఫ్లో లేదంటున్నారు ఈ బ్యూటీ. తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత పెళ్లి కళ కనిపిస్తుంది. ఒకే సీజన్లో క్రేజీ హీరోలు పెళ్లిపీట లెక్కబోతున్నారు. తక్కువ గ్యాప్లోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. దాంతో సందడిగా మారిపోయింది వాతావరణం. మరి ఏ హీరోలు ఈ సీజన్లో బ్యాచులర్ లైఫ్కు బై బై చెప్తున్నారు, వాళ్ళ మ్యారేజ్ ముచ్చట్లేంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైంది. మన యంగ్ హీరోలు పెళ్లిపీట లెక్కబోతున్నారు. అక్కినేని వారింట మొన్న డిసెంబర్లోనే నాగ చైతన్య, శోభిత పెళ్లి జరిగింది. తాజాగా అఖిల్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నారు. జూన్ 6న ప్రేమించిన అమ్మాయి జైనా బ్రౌజీతో 7 అడుగులు నడవబోతున్నారు అఖిల్. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు ఇరు కుటుంబ సభ్యులు. అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాలో నటిస్తున్నారు. మురళీకిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. శ్రీలీల ఇందులో హీరోయిన్. ఇక అఖిల్ తో పాటు ఇదే సీజన్లో పెళ్లి చేసుకోబోయే మరో హీరో నారా రోహిత్. ప్రతినిధి 2లో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సిరి లీలాను పెళ్లి చేసుకోబోతున్నారు రోహిత్. 2024 అక్టోబర్లోనే రోహిత్, సిరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి కూడా అయిపోయేదే. కానీ ఇంతలోనే రోహిత్ వాళ్ల నాన్నగారు చనిపోవడంతో వాయిదా పడింది. 2025 అక్టోబర్లో పెళ్లి జరగబోతుందని తెలిపారు ఈ హీరో. భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు రోహిత్. అందులో ఆయన వరద పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇకపై సినిమాలో కంటిన్యూ అవుతానని చెప్పారు నారావరబ్బాయి. గురుగారు తొందరలో ఆఖరి రాగం పాడేశారంటూ కింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, గుర్తుందా? ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఇదే చేస్తున్నారేమో అనిపిస్తుంది. కెరీర్ చివరి దశకు వచ్చేయడంతో ఈమె కూడా ఆఖరి రాగం పాడేస్తున్నారు. మరి ఈ డైలాగ్కు సరిపోయేంతగా పూజ ఏం చేస్తున్నారు? అసలు ఆమె చేసిన పనేంటి? ఆమె పాడిన ఆ ఆఖరి రాగం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి. చెప్పడానికి ఏం లేదు, ఒకటే మాట. కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. చెప్పుకోవడానికి హిట్ లేవు, చేతిలో సినిమాలు లేవు, చేసిన సినిమాలు ఆడట్లేదు. ప్రస్తుతం ఇదే పూజా కెరియర్. కానీ మిగిలిన చోట్ల పర్లేదు. తమిళంలో విజయ్తో జననాయగన్, రజనీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్నారు పూజ. అలాగే హిందీలోనూ అడపదడప అవకాశాలు వస్తున్నాయి. కాంచనా 4లోనూ పూజాని హీరోయిన్ గా తీసుకున్నారు లారెన్స్. తమిళంలో బిజీగా ఉన్నా తెలుగులో మాత్రం పూజను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఆ మధ్య నాగ చైతన్య, విజయ్ దేవరకొండ సినిమాలు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యాయి. దాంతో డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు బుట్టబొమ్మ. కాజల్, తమన్నా నుంచి సమంత, కీర్తి సురేష్ లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ వరకు అంతా వెబ్ సిరీస్లపై ఫోకస్ చేస్తున్నారు. పూజా హెగ్డే కూడా నెట్ఫ్లిక్స్ కోసమే ఓ వెబ్ సిరీస్ సైన్ చేసినట్లు తెలుస్తుంది. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. డిమోంటీ కాలనీ, కోబ్రా లాంటి సినిమాలు చేసిన అజయ్ పూజా కోసం ఓ కథ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ తో బిజీ కానున్నారు ఈ బ్యూటీ. మరి పూజా హెగ్డే డిజిటల్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.
సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.